కదా అని అన్నారు. కానీ వీళ్ళకి భోజనం పెట్టేది మహారాజుకి ఇష్టం ఏమాత్రం లేదు. అందువల్ల నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు మహారాజా, నువ్వు వెళ్ళు, మాఘమాసంలో రా, అప్పుడు చూస్తాం, నీకు పెళ్లి చేస్తామన్నారు. ఏమన్నారు? పెళ్లి చేస్తామన్నారు. కానీ మా అమ్మాయి వాసవినిచ్చి పెళ్లి చేస్తామని అనలేదు. పెళ్లి చేస్తామంటే ఏదో ఏ బడిత పూజనో ఏ స్టిక్ తీసుకొనైనా చేసే పూజనే పెళ్లి అంటారు అంతే. అందువల్ల మా అమ్మాయి వాసవినిచ్చి పెళ్లి చేస్తామని అనలేదు. ఆ విధంగా మహారాజు ఇక వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాడు. అప్పటికే అన్నాడు, ఇప్పుడు నేను ఇంత సైన్యంతో వచ్చాను, నేను పెనుగొండ నుంచి ఇంత యాత్రలు చేస్తూ వచ్చాను, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మాఘమాసంలో రావాలంటే ఏముంది, ఇంక 2 నెలలే కదా, ఇప్పుడేమో ఆషాఢ మాసము, ఇక మార్గశిరము, పుష్యం, మాఘం మాసం. ఇది చూడండి మీకు ఎంత అదృష్టవంతులు నిజంగా. ఈ సంభాషణ జరిగిందంట మహారాజుకు ఆషాఢ మాసంలోనే అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్నారనమాట, ఇది ఆషాఢం కదా మహారాజా, మేము మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి, ఇది కూడా మనకు నిజంగానే ఆడిమాసం. అలాగా ఆడిమాసం తర్వాత మార్గశిరం వస్తుంది, పుష్యం వస్తుంది, ఆ తర్వాత మాఘం వస్తుంది. ఆ తర్వాత మాఘంలో రావయ్యా అని వాళ్ళంతా పంపించాలనుకుంటున్నారు. అప్పుడు మహారాజు వాళ్ళ సైనికులతో, ఓ రాజవర్మ, ఓ వీరేంద్ర, ఓ మహాస్వామి అంటూ వాళ్ళ సైనికులందరినీ పిలుస్తూ, మనం ఇన్ని రోజులుగా ఉన్నాం కదా, మరి ఈ మహారాజు వాళ్ళన్నీ కూడా పుష్పశ్రేష్ఠి వాళ్ళవన్నీ మనం ఇన్ని రోజులు వాడుకున్నాం, ఏ తట్టెలు, పళ్ళ్యాలు, చెంబులు అన్నీ కూడా బంగారు అన్ని వస్తువులన్నీ వాడుకున్నాం, అవన్నీ కూడా ఇచ్చేసేయండి, ఇక మనం వెళ్దాము, సర్దండి సామాను అన్నారు. అప్పుడు వాళ్ళు మా అంటే మంత్రులు అన్నారు, ఓ మహారాజా, మీరు ఇలా అంటారని మాకు తెలిసి మేము ఎప్పుడో సర్దేశాం సామానంతా, ఇప్పుడు నువ్వు అంటే ఇంక వెళ్ళిపోవడమే మనము అని అన్నారు. సరే ఇక అందరూ బయలుదేరారు. బయలుదేరే ముందు ఆ మహారాజు ఆ యువరాజులతో అంటే యువజన సంఘం వాళ్ళతో అంటున్నారు, వస్తా వస్తా అని. వీళ్ళు అంటున్నారు, నువ్వు వస్తే చస్తావు, ఇక రావద్దు అంటున్నారు. కాబట్టి మళ్ళీ రావద్దు అంటున్నారు ఆ మహారాజు. కానీ మహారాజు వాళ్ళేమో వెళ్ళారు, కొంచెం దూరం వెళ్ళారు, ఆ గంగ దాటారు. ఆ తర్వాత ఈ మంత్రులకు గుర్తుకొచ్చింది, అదే మహారాజా ఎంత పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఇన్ని రోజులు ఇచ్చిన ఈ పళ్ళ్యాలు, చెంబులు ఇవన్నీ ఏమో ఇచ్చాము, కానీ ఒక చెంబు మన దగ్గరే ఉండిపోయింది, ఇప్పుడే మేము దీని దగ్గర చూసాము, దీని మీద ఇది బంగారు చెంబు, దీని మీద కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అని రాశారు, కనుక కొంచెం ఆపితే, ఈ రథాలన్నీ కూడా ఆపితే మేము వెళ్ళి తిరిగి ఇచ్చొస్తామన్నారు. మహారాజు అన్నారు, నేనే వెళ్ళి ఇచ్చొస్తాన్నారు. మంత్రులు అన్నారు, మహారాజా మీరు కాబోయే అల్లుడు పెనుగొండకి, కనుక మీరు తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమనుకోరు, ఈ మహారాజు దొంగగా తీసుకొని వెళ్ళిపోయినాడు దొంగ చెంబు అని అనుకోరా, మేమే వెళ్ళి ఇచ్చొస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళంతా ఈ 714 గోత్రీకుల వాళ్ళంతా కూడా నగరేశ్వర స్వామి దగ్గర అక్కడ ఒక రహస్యమైన సభ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒక మీటింగ్, కాన్ఫరెన్స్ హాల్, ఆ రహస్య సభ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళారు ఈ మంత్రులంతా. బయట కొంతమందిని కాపలాగా ఉంచారు రాజుగారు, అంటే కుసుమశ్రేష్ఠి గారు. అందువల్ల ఈ మంత్రులంతా వచ్చి, ఇదిగో అయ్యా మేము చొంగిలా మర్చిపోయాం, మీకు ఇవ్వాలి అనగానే అక్కడ ఆ ఆదివాసీ యువజనులు అన్నారు, అమ్మ బాబోయ్, ఇతన్ని మళ్ళీ రాజుగారి దగ్గర